వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బాబు గెలుపు కోసం మోదీతోని కాంగ్రెస్ బడా నేత చేతులు కలుపుతున్నారా అంటే అవునన్నట్టే అనిపిస్తుంది. అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఏపీలో బాబుకి సపోర్ట్ చేయడానికి మోదీతో పాటు ఒక కాంగ్రెస్ నేత అంటే బడా నేత కూడా చేతులు కలిపినట్టు కనిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరు ఊహించలేరమ్మా. దానికి ఉదాహరణ మొన్న మనం తెలంగాణలో చూసిన ఎన్నికల్లో సడన్గా మార్పు. అంటే అప్పుడు రాక తీవ్రమైన ఎండలేసి ఒక్కసారి తుఫాన్ వస్తే ఎట్లా ఉంటుందో అట్లా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది అదే. ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు అని ఒక పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది అడిగితే మోడీ గారు అది చేశాడు అనే అపప్రద కూడా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. అందువల్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడలేకపోయింది. అది ఎవరో చెప్పారు? ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్పారు. ఇందుకు ఉదాహరణలు కూడా ఏంటంటే ఆయనకి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థికంగా అనేక వెసులుబాట్లు కల్పించారు. ఎంత అప్పులు చేసినా ఎన్ని చేసినా కూడా అలాంటి ఆర్థిక క్రమశిక్షణని ఉల్లంఘించినా కూడా సహించారు. సామాన్యంగా ఆర్థిక నిబంధనలను కనుక అతిక్రమిస్తే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వాలని కట్టడి చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కట్టడి చేయలే. తర్వాత ఆయన ఈ అమరావతి రాజధాని మార్పుల గురించి అదొక తొగలక నిర్ణయం అని తెలిసి కూడా ఇది జరిగే మాట కాదు, వీళ్ళు అమలు చేయలేరు, చేసినా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అట్లాంటప్పుడు పెద్దన్నగా కేంద్రం, అందులోనూ ఆయన స్వయంగా శంకుస్థాపన చేసిన రాజధాని అది, అప్పటికే చాలా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పొచ్చు కేంద్రం, మీరు తర్వాత ఏదైనా మీరు రాజధానులు మార్చుకోండి, లేకపోతే క్యాంప్ ఆఫీసులు, సీఎం క్యాంప్ ఆఫీసులు స్టేట్ అంతా పెట్టుకోవచ్చు. ఎక్కడ సీఎం ఉంటే అది ఆ క్యాంప్ ఆఫీస్గా పెట్టుకుని కూడా చేయొచ్చు. మన ఈ మధ్య అట్లా క్యాంప్ ఆఫీస్ వైజాగ్ తరలిస్తామని కూడా ప్రయత్నించి కానీ చేయలే కొన్ని కోర్టు నిబంధనలు. రిషికొండ అక్కడ కొండపైన క్యాంప్ ఆఫీస్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 500 కోట్లు పెట్టి ఏదో బిల్డింగ్ కూడా కట్టారు, కానీ మారలేదమ్మా. కొన్ని కోర్టు ఆదేశాల మేరకి జరగల. అట్లా ఇన్ని రకాలుగా కేంద్రం బీజేపీ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినట్టు కనపడింది కదా. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ గట్టెక్కిస్తుంది, తన కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల నిర్వహణ విషయంలో కొంచెం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే, వెసులుబాటు ఇస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, దాన్ని తన విజయానికి. కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ పరిస్థితి ప్రకారం ఆయన పార్టీలోనే అంతర్గత తిరుగుబాటు వచ్చింది. అసలు శాసనసభ్యుల్లో చాలామంది వాళ్ళు పోటీ చేయడానికి కూడా విముఖత చూపిస్తున్నారు, ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. కేంద్ర నిఘా విభాగాలు కూడా కేంద్రానికి ఇచ్చిన రిపోర్టులో, నివేదికలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ గెలవదో, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది జనసేనతో పొత్తులో అని. ఇది ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో, ఇవాళ ముద్దు చేసినంతగా జగన్మోహన్ రెడ్డిని కాళ్ళు ముద్దు చేయట్లా. స్వయంగా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఢిల్లీ రండి, ఇగో ఈ విషయం మీద చర్చించాలి అని పిలవటం అనేది వాళ్ళ ప్రవర్తనలోనూ వాళ్ళ విధానంలోనూ మార్పుకి ఒక సూచిక. ఇక ఎంతకాలం ఈయన మొయ్యరు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఎప్పుడు కూడా రాజకీయాలు ఏ రాజకీయ పార్టీ అయినా తన లబ్ధి ఎంతవరకు జరుగుతుందని చూసుకుంటుంది, అంతేగాని శాశ్వతంగా ఈ మనిషిని కిందసారి మనం మద్దతు ఇచ్చాం కాబట్టి జీవితకాలం భుజాల మీద ఎక్కించుకు మోయాలనుకోరు. అంటే ఇప్పుడు బీజేపీ బలంతోనే, బీజేపీ అండతోనే ఇప్పుడు 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి అని చెప్పేసి, ఈ బెయిల్ మీదనే ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి అంత కారణం బీజేపీ ప్రభుత్వమే అన్నారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోని పొత్తు పెట్టుకోవడం అంటే ఇది ఏ రకంగా చూడాలి సార్? మీరు ఆయన బీజేపీ అండదండలతో ఇవాళ ఉన్నాడు, కానీ దానివల్ల బీజేపీకి వచ్చిన లాభం ఏమీ లేదు. బీజేపీ మీరు అన్నట్టు విమర్శలను ఎదుర్కొంది, ఒక ఆర్థిక నేరగాన్ని సపోర్ట్ చేస్తున్నది బీజేపీ అని. ఎవరో ఎందుకు, ఆ పార్టీకి మాతృగా భావించే ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా మొదటి నుంచి హెచ్చరికలు చేస్తుంది బీజేపీకి.
మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి నమ్మకం లేని వ్యక్తిని, అవినీతి ఆరోపణలు, అవినీతి కేసులు ఉన్న వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తూ మరొక వైపు మేము అవినీతి మీద పోరాటం చేస్తున్నామని ఎలా చెప్పుకోగలుగుతారు? మీరు అటువంటి వ్యక్తితో స్నేహం మీకు మంచిది కాదు. గతంలో కూడా బీజేపీకి తెలుగుదేశం సపోర్టర్గా ఉంది. ఒక విశ్వసనీయమైన మద్దతుదారు అనేది ఒక బిరుదు కూడా అద్వానీ, వాజ్పేయి గారు లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. అంటే రాజకీయ లబ్ధి చూసి ఆయన సపోర్ట్ ఇవ్వడం, విత్డ్రా చేసుకోడు. ఒక పార్టీని, ఒక వ్యక్తిని నమ్మాడంటే స్థిరంగా ఒక నమ్మకమైన పార్ట్నర్, భాగస్వామిగా ఉంటాడు ప్రభుత్వంలోని. అట్లాంటి విశ్వసనీయత ఉందని వాళ్ళిద్దరూ గమనించారు. ఆర్ఎస్ఎస్ కూడా గమనించింది. ఏ వ్యక్తినైనా జాతీయ స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. పెట్టిన తర్వాత అనేక రాష్ట్రాలకు వెళ్ళొచ్చాడు. ఎక్కడా కూడా ఆయనకి పాజిటివ్ రెస్పాన్స్ రాలా. ఎందుకు రాలేదంటే గతంలో ఆయన సోనియా గాంధీ గారితో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోకుండా క్వైట్ వ్యతిరేకంగా చేశాడు ఇక్కడికి వచ్చి. అంటే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేస్తా అన్నారు, కానీ ఎక్కడ చేయలేదు. తన ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు. ఎన్నో ఉన్నాయి ఇట్లా అమల్లోకి రానివి చాలా ఉన్నాయి. బేషరతుగా విలీనం చేస్తానన్న మనిషి ఇక్కడ ప్రత్యర్థిగా వచ్చి పోటీ చేశాడు. ఇవాళ కాంగ్రెస్ని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం చేశాడు. అట్లా ఇవాళ పార్టీ తనంతట తను నిలబడటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా, మోడీ గారికి ఏంటంటే ఇతను గెలవడం, ఇతన్ని మనం ఎన్నాళ్ళు ఇట్లాంటి. తర్వాత వివేకానంద రెడ్డి కేసు ఒక న్యూసెన్స్ కేసు, అంటే బీజేపీకి సంబంధించినంతవరకు బీజేపీకి అందులో వచ్చే ప్రయోజనం లేదు, కానీ ఈయన్ని మద్దతు ఇవ్వక తప్పలా. ఆ కేసులో కూడా చాలా బదనామైంది. బీజేపీ అంటే న్యూసెన్స్ అంటే వాళ్ళకి లబ్ధి చేరలేదు, ఇతనికి లబ్ధి కలిగింది. అట్లాగే ఈయన మీద ఉన్న కేసెస్ని పొడిగించడం ద్వారా, వాటిని విచారణకు రానివ్వకుండా చేయటం ద్వారా బీజేపీ చేసిందనే నింద బీజేపీకి వచ్చింది, లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కాబట్టి బీజేపీ ఇట్లాంటి వ్యక్తిని మోసి లాభం లేదని దూరంగా పెట్టింది. మీరు ఇందాక అడిగారు, మోడీ ఆయన్నే టార్గెట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ మరి వాళ్ళ పార్టీలోంచి విడిపోయి ముఖ్యమంత్రి ఇవ్వలేదని వాళ్ళ పార్టీని పడగొట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఆయన మీద రాజశేఖర్ రెడ్డికి చంపిన దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబ పాత్ర ఉందంటున్నాడు. వాళ్ళని అంతకులు చేశాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడిని అంతకులు చేశాడు వాళ్ళ బాబాయ్ కేసులో. అంటే ఆయన వాళ్ళ తండ్రి కేసులోనే వీళ్ళని జరిగింది. తండ్రిదేమో ప్రమాదంలో చనిపోతే వాళ్ళని అంతకులు చేశాడు. కుటుంబంలో వ్యక్తులేమో వివేకానంద రెడ్డి గారిని చంపితే వీళ్ళని అంతకులు చేశాడు. ఆయన మీద ఎప్పుడు నిందేసుకోడు, ఇతరుల మీద నిందేయటం అనేది ఆయనకు బాగా అలవాటు అయిపోయింది, ప్రజలను నమ్మించడం అలవాటు అయిపోయింది. అందువల్ల రాహుల్ గాంధీ కూడా ఆయనకు ఒక గుణపాఠం చెప్పదలుచుకున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుని కాంగ్రెస్ నిందలేసిన ఆయన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గుణపాఠం చెబుతామని. అందుకే వాళ్ళ సొంత చెల్లెలతోనే ఇవాళ అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా తీసుకొచ్చి పోటీకి పెట్టారు. అది చాలు కదమ్మా. రాహుల్ గాంధీ కూడా మరి ఆయన ఓడించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు చేతులు కలకపోయినా కూడా వాళ్ళ గురి మాత్రం ఒకరిపైన ఉంది. ఇప్పుడు 2 సైడ్ల నుంచి గురి ఎటు సైడ్ ఎవరికి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని చెప్పేసి మనం రాజకీయ పరిస్థితులు ఎంత త్వరగా మారినాయో. ఒకప్పుడు భుజాల మీద ఎక్కించుకుని మోసిన మోడీ ఇవాళ ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో షెయిల్ చేస్తే ఉండ పరపతి కూడా పోద్దని. ఇక ఇప్పటికీ కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తలెత్తుకోలేదు, అంటే బలపడలేదు. కాబట్టి అట్లీస్ట్ తెలుగుదేశంకి ఇప్పుడు ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఒక 5-6 సీట్లలో పోటీ చేస్తే ఒక చర్చ అయినా జరుగుతుంది, బీజేపీ ఉనికి ఇక్కడ ఉంది అని. అందువల్ల ఒక మంచి వ్యక్తితో పోటీ చేస్తే 4-5 సీట్లు వస్తాయి. తర్వాత ప్రజల్లో కూడా మనకి ఒక స్థానం దొరుకుతుంది, కొంచెమైనా గుర్తింపు వస్తుంది మీరు అన్నట్టు అది. కాబట్టి ఈ విధంగా ఇద్దరు కూడా రాజకీయంగా వాళ్ళు వ్యతిరేకులైనా ఇక్కడ కామన్గా జగన్ మీదే దృష్టి పెట్టి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.